నీలం మధు నామినేషన్ చేస్తూ ఉండంగా అక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడడం జరిగింది. దుబ్బాకకు రఘునందన్ రావు ఏం చేశారు, ఎన్ని పైసలు ఇచ్చాడు, ఎన్ని పైసలు కేంద్రం నుంచి తెచ్చాడు లెక్క చెప్పాలని రేవంత్ రెడ్డి సవాల్ చేసడం జరిగింది. చెప్పండి అన్న, మీరు ఎన్ని పైసలు తెచ్చారు, ఎన్ని అభివృద్ధి పనులు చేశారు? అది ఒక పుస్తకం రూపంలో వేసి 40 పేజీల పుస్తకం రాసి మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశయులందరూ కూడా ఇంటింటికి పంపించినాను. అది రేవంత్ రెడ్డి గారు కూడా పంపమంటే పంపుతాను. నేను దుబ్బాకకి ఏం చేసినాను ఆయన మాట్లాడిన దాంట్లో ప్రధానమంత్రి కూడా రూపాయి ఇవ్వలేదు మెదక్ అని మాట్లాడాడు. ఎన్ని రూపాయలు ఇచ్చిండు అని చెప్పేందుకు ఒక పుస్తకం తీసుకొని వచ్చిన ఆయనకు పంపిస్తా ఉన్నాం. ఏ నియోజకవర్గానికి ఏ ఊరికి ఏ పథకం కింద ఎన్ని రూపాయలు ఇచ్చినాం అనేది ఈ పుస్తకంలో రాసింది. ఓపికతోటి చదివి మళ్ళీ మెదక్కి వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను వచ్చి ఆ చర్చలో పాల్గొంటా అని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తాం. ఇంకో మాట కూడా అంటున్నారు, అంటే దుబ్బాకలో తిరస్కరించారు జనాలు, ఇక్కడ ఇప్పుడు వచ్చి పోటీ చేస్తుండే, ఎట్లా యాక్సెప్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నాను. ఇట్లాంటి అరిగిపోయిన రికార్డులను రోజు అడగొద్దని మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ గెలిచినటువంటి ముఖ్యమంత్రి అనే రేవంత్ రెడ్డి అనేట ఆయన 2018 నవంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే కొడంగల్లో ఓడిపోయిండు. మరి ఆయన వచ్చిన తర్వాత 2019 ఏప్రిల్లో మల్కాజ్గిరిలో పోటీ చేయలేదా? అప్పుడు మర్చిపోయినావా? 2018లో కొడంగల్లో ఓడిపోయి 2019లో మల్కాజ్గిరిలో గెలిచింది మర్చిపోయినావా? అంటే నీకో నియత వేరే వానికి ఇంకో నియత ఉంటుందా? నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడుకుంటే అందరికీ మంచిగా ఉంటుంది. ఇంకొకటి, అక్కడ వెంకటరామరెడ్డి ప్రజలతోని రైతులకు హెల్ప్ చేసిన, పిల్లలకి హెల్ప్ చేసిన, నిరుద్యోగులకు హెల్ప్ చేసిన, అందరికి హెల్ప్ చేసిన, మీతోని కలిసి ఉన్నా అని చెప్పేసి మాట్లాడుతుండు. ఒక కలెక్టర్గా, ఒక మేధావిగా ఉన్నా, ఈరోజు మీకుతో పనిచేయడానికి మీకు ఆశీస్సులు కావాలని చెప్పేసి అడుగుతుండు. మీరేమంటారు దీన్ని చూస్తే? ఆ మేధావి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు, పరీక్ష పాస్ అయితే ఉద్యోగం రాదు, పక్కన అన్ని అండదండలు ఉండాలని చెప్పిండు. ఆ ఇంటర్వ్యూ కావాలంటే మీకు పంపిస్తా. పరీక్ష పాస్ అయితే ఉద్యోగాలు వస్తాయి కానీ పైరవీలు చేస్తే వస్తాయి అనేది వెంకటరామరెడ్డిని చూస్తే తెలుసుకోవాలి. అట్లా వెంకటరామరెడ్డి జీవితమే పైరవి, వెంకటరామరెడ్డి జీవితమే జోకుడు, వెంకటరామరెడ్డి జీవితమే కాలుమొక్కుడు. వెంకటరామరెడ్డికి మెదక్కి సంబంధం లేదు. ఆయన మా మెదక్ మీద వచ్చి మా మీద పెత్తనం చేసేది. మెదక్ వాళ్ళు గరీబ్ వాళ్ళు కాబట్టి డబ్బులు వారేసి గెలుద్దామని అనుకుంటే బండకేసి కొడతారు మా వాళ్ళు. జవాబు అప్పుడు కనబడుతుంది జూన్ 4వ తారీఖు రోజు. రైతులతో రైతు బిడ్డనని చెప్పేసి అడుగుతూ ఉండు. అప్పుడు పీడీ యాక్ట్లు పెడతా ఉన్నాడు, రైస్ మిల్లు చూసాం మనం. ఏమంటారు మీరు? వరేస్తే ఊరేసుకోవాలని చెప్పిండు, బెదిరించిండు. కలెక్టర్ కాంపౌండ్లోకి పిలిచి ఆఫీసులో కూర్చోబెట్టి ఫోన్లన్నీ బయట పెట్టమని బెదిరించినోడు ఇలా రైతు బిడ్డ అని చెప్పుకుంటాడు. రైతు బిడ్డ అనేటోడు ఎవడన్నా వరైతే ఊరైతుందని మాట్లాడొచ్చా? ఇంత సంస్కారహీనంగా మాట్లాడినటువంటి వెంకటరామరెడ్డికి ఖచ్చితంగా మా మెదక్ జిల్లా రైతాంగం జవాబు చెప్తుంది. పైకి వెంకటరామరెడ్డి కనబడుతున్నాం కానీ మెయిన్ అక్కడ ఉండి అంతా తానే నడిపించేది మాత్రం హరీష్ రావుని ఎట్లా ఎదుర్కొంటారు? ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఆయన ఎదుర్కోవడానికి ఏముంది? ఆయన మంత్రి ఉన్నప్పుడే ఎదుర్కొన్నాం. దుబ్బాకల బండకేసి కొట్టినాం, పోయిండు. దొంగ లెక్కలంతా పోలీసు వాళ్ళు పైసలు పెట్టుకొని అడ్డదారిలో వచ్చి చేసేటోడు. హరీష్ రావు గురించి మాట్లాడడానికి ఏమున్నది? అంత చేతనైనోడు అయితే, అంత తెలంగాణ రోషం ఉంటే వెంకటరామరెడ్డిని జరిపి ఎల్లుండి ఆయన నామినేషన్ వేయమని ఉండ్రి. మెదకోళ్ళు ఏం చెప్తారో తెలుసుకుంటాం డైరెక్ట్గా. నీలం మధుకు సంబంధించి ముద్దురాజు బిడ్డకు గెలిపియాలి, ఒక ముద్దురాజు బిడ్డను గెలిపిస్తే ఇంకో మినిస్ట్రీ కూడా ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. మీరేమంటారు? ముందు వాళ్ళ మహబూబ్నగర్ జిల్లాకి ఒక ముదిరాజు సోదరుడు ఎమ్మెల్యేగా గెలిచిండు, ఆయనకు మంత్రి పదవి ఇవ్వమని ఉండ్రి. అది ఇవ్వడం చేతగానోడు రేపు ఎప్పుడో గెలితే ఏదో చేస్తా అని చెప్పుకోవడం అనేది హాస్యాస్పదం. ఈ నీలం మధు ముదిరాజు అన్నట్టు ఆయన ఒక బీసీ బిడ్డ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతారు. మరి కాంగ్రెస్ పార్టీ మన నవంబర్లో బీఫామ్ ఇచ్చింది పటాన్చెరు నుంచి కాటా శ్రీనివాస్ గౌడ్ అని ఇంకో బీసీ బిడ్డకి ఇచ్చింది. మరి ఆ బీసీ బిడ్డను ఓడగొట్టింది ఎవరంటే ఈ నీలం మధు ముదిరాజే ఓడగొట్టిండు. మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటాడు రేవంత్ రెడ్డి? ఒక బీసీ బిడ్డను ఓడగొట్టిండు కదా, లేకపోతే పటాన్చెరులో కాటా శ్రీనివాస్ గౌడ్ గెలిచినోడు కదా. అది ఎందుకు కనబడతలేదు రేవంత్ రెడ్డికి? కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యేకి పోటీ చేయించిన ఓడగొట్టినోడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్. మాన్లియా రేవంత్ రెడ్డి గారు. ఇంకొకటి, ఇక్కడ దేవుణ్ణి అడ్డు పెట్టుకొని రాముని గుడి కట్టినామని చెప్పుకుంటూ ఓట్లు అడుక్కుంటారు బీజేపీ వాళ్ళు అని చెప్పేసి అంటారు. మరి ఇఫ్తార్ పండుగ టోపీ ఎందుకు పెట్టుకున్నాడు? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇఫ్తార్ విందు ఎట్లా ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం? టోపీ ఎట్లా పెట్టుకున్నావు? ఖర్జూర పనులు ఎట్లా తినిపించినావు? అది మతం కాకపోతే ఇది కూడా మతమే కాదు. ఒకవేళ అది మతం అయితే ఇది కూడా మతమే అవుతుందేమో ఆలోచిద్దాం. అంటే వాళ్ళు ఇలా తీసుకురావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఆడలేక మధ్యలో ఓడింది అంటాను నేను. అట్లా వాళ్ళకి మమ్మల్ని డైరెక్ట్గా గెలవడం చేత కాక ఏదేదో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. జై శ్రీరామ్ దేవుని మొక్తారంట, బీజేపీని తొక్కుతారంట, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నట్టు మాట. అదే వాళ్ళ నాయనని దొక్కిర్రు అక్కడ కామారెడ్డిలో. వాళ్ళ నాయనని ఇదే జై శ్రీరామ్ అనేటోళ్ళే దొక్కేసిర్రు. ఇంకా ఆయనకు అహంకారం తగ్గలేదు కేటీఆర్ అనేట ఆయనకి చెప్పుర్రి ఫస్ట్ బాడీ లాంగ్వేజ్ మార్చుకోమనుర్రి, ప్రజల్లాగా చూడమనుర్రి, ఆ అహంకారపూరితమైనటువంటి స్పీచ్లు ఇచ్చుడు బంద్ చేయమనుర్రి. ఒక్కసారి హిందుగాళ్ళు బొందుగాళ్ళు అన్నందుకే మీ నాయనని కరీంనగర్లో బొందబెట్టిర్రు, నీ చెల్లెని నిజామాబాద్లో బొందబెట్టిర్రు. నువ్వు ఇట్లా మాట్లాడితే బీఆర్ఎస్ ఈసారి 0 సీట్లకు పరిమితం అవుతుంది కేటీఆర్. మెదక్ ప్రజలకు ఏమి హామీ ఇస్తారు మీరు ఒక ఎంపీ గెలిస్తే? నరేంద్ర మోడీ గారు అనేటువంటి గ్యారంటీని చూపెట్టి మెదక్ నియోజకవర్గ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నాను.